వదలు. మంచి నడు వదలకపోతే విరిగిపోతుంది. ఏంటి విరిగిపోవడానికి ఏమన్నా కుండా? కాదండి, సాంగ్. అంటే నేను ఓకేనా? లేదంటే ఈ కోతి మొహాన్ని కొట్టకుండా ఉంటానా? అయితే ఫోన్ నంబర్ కాల్ చేసి ఫిక్స్ చేసుకుందాం. ఫైనల్ గా బెడ్రూమ్ కి కదా వెళ్తాం. రండి వెళ్దాం. అమ్మో, కాల్ చేస్తానంటే కాల్ గల్లా మాట్లాడుతున్నావేంటి? నేను మీ భార్యని. భార్య అయితే ఆ బాస్ వాడు మన కొడుకు అభిషేక్. అభి! అమ్మా! మీ నాన్నకి వీడియో ఎక్కడి వరకు చూపించావురా? నాన్న నన్ను పెళ్లి కూతురుగా చూడడానికి వచ్చాడే అంతవరకు, కానీ నీ మొహం చూపించలేదమ్మా. వీడు తాతయ్య బంధువు, పేరు ఉత్తరా. పొద్దున్నే లేవగానే ఇతని బుర్రలో పుట్టేవి ప్రశ్నలే. యాక్సిడెంట్ లో జ్ఞాపకాలు పోగొట్టుకున్న ఇతనికి గుర్తున్నవి యాక్సిడెంట్ ముందు వరకే. ఎక్కడికి వెళ్ళినా ఇడికి ఒక వీడియో కెమెరా ఒకటి సంకలో. జీవితం అంటే నవరసాలు ఉండాలి కదా, అందుకే అమ్మాయిని చూసి పెళ్లి కూడా చేశారు. అందుకు సాక్ష్యం ఈ వీడియో కెమెరా. ఎవరిది? ఏ హలో మేడం, ఎవరు మీరు? ఒంటరిగా ఉన్న అబ్బాయి రూమ్ లోకి వచ్చి పడుకున్నారంటే ఎవరు అడిగేవాళ్ళేరా? నాకు నువ్వు 3 ముళ్ళు వేశాక నువ్వెలా ఒంటరి అవుతావురా? ఒకరు ఒకరు కలిసి 3వ వాళ్ళకి దారిస్తుంది. 3వ వాడా? రాజా, ఇదంతా వీడియో నేను చేయలేను నాన్న. ఈ దంపతుల కొడుకే అభిషేక్. నేను ఎక్కడున్నాను? ఏయ్, ఎవడా నువ్వు? ఎక్కడికి వచ్చి పడుకున్నావు? ఎవడా నువ్వు? టీవీ పెడతావేంటి? ప్రతిరోజు నీ జ్ఞాపకాల్ని నీకు చూపించి గుర్తు తెచ్చే ఐ విట్నెస్ ఈ వీడియో. అయ్యో నా బుజ్జి, రారా నాన్న. ఇదంతా తెలిసే మీరు పెళ్లి చేసుకున్నారు. గ్రేట్. అయ్యో, నిజం చెప్పాలంటే జ్ఞాపక శక్తి ఉన్న భర్త అయితే ఏదైనా గొడవ జరిగితే మనసులో పెట్టుకొని టార్చర్ చేస్తాడు. కానీ నా మొగుడు అలాంటి వాడు కాదు. ఉదయాన్నే లేచేసరికి క్లీన్ స్లేట్. ఆ స్లేట్ మీద నేనే రాస్తాను. మా నాన్నకి నేనే లార్డ్ బ్రహ్మ. అవును, ఈ కుర్రాడవుడు ఈ ఇంటి మనవడు. ఓ, మరైతే వీడియోలో కనపడలేదే. వీడియో రేపు చూపిస్తానులే. తారక్, పర్వాలేదు తాతయ్య, పెట్టండి తాతయ్య. యాక్చువల్లీ ట్రావెల్ చేసి కొంచెం టైర్డ్గా ఉంది. నేను వెళ్ళి పడుకుంటాను. మీరందరం మీ ఇళ్ళకి వెళ్ళిపోతారనుకుంటాను. హలో, మేమందరం ఇక్కడే ఉంటాం. ఇది మా ఇల్లు. నువ్వే ఇక్కడ కొత్తగా వచ్చావు. గుడ్. దీన్నే నాన్న ఉమ్మడి కుటుంబం అంటారు. ఇదొక జెయింట్ ఫ్యామిలీ. సారీ, అర్థం కాలేదు. ఎలా తెలుస్తుంది? ఎస్ తాత, నో తాత, ఓకే తాత, బాయ్ తాత. అది నేను ఫోన్ చేస్తేనే. సరే వదిలే, ఇకపై ఇక్కడే ఉంటావుగా, అంతా తెలుసుకుంటావు. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎన్ని సంవత్సరాలు నా మనవణ్ణి సక్రమంగా పెంచారు. మీ రుణం నేను తీర్చుకోలేను. అయ్యో అయ్యగారు, మీరెంతో మందిని కాపాడుతున్నారు. మీరిలా మాట్లాడకూడదు. ఇంతకుముందు నా లైఫ్ ఒకలా ఉండేది, కానీ ఇప్పుడు అంతా విచిత్రంగా ఉంది. నా లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చి ఎలాంటి ట్విస్ట్ ఇచ్చావంటే, ఐ మిస్ యూ మీరా. గుడ్ మార్నింగ్ సార్. తారక్, సార్ ప్లీజ్. థ్యాంక్ యూ.
నమస్తే సార్, ఆ? ఇది ప్రొడక్షన్ కి రెడీ అయిన శాంపుల్. ఒకసారి టేస్ట్ చేస్తారా? మ్మ్. మ్మ్. చట్నీ పొడిలో కరివేపాకు తక్కువగా ఉంది. దాన్ని సరిచేసి ప్రొడక్షన్కి పంపించండి. రుచి నాలుక ద్వారా కడుపులోకి వెళ్ళాలి. దాన్ని మనసు ఒప్పుకోవాలి. అది బేసిక్ క్వాలిటీ. అందులో తాతయ్య గారు ఎక్స్పర్ట్. ఆహా. నేను కాదురా, మా నాన్న నేర్పించారు. 100 ఏళ్ల క్రితం 150 రూపాయలతో ఈ కంపెనీ మొదలుపెట్టారు. నా కొడుకు ఇందులో ఆసక్తి చూపించలేదు. వీళ్ళందరూ విద్యావంతులు, అభివృద్ధి చేస్తున్నారు. చేసే పనిలో శ్రద్ధ, ప్రేమ ఉండాలి. అందరి నమ్మకాన్ని గెలవాలని నేర్పించింది మీరే కదా నాన్న. నేర్చుకునే వాళ్ళు ఉన్నంత వరకే నేర్పే వాళ్ళకి విలువ. ఈ రోజు నా జీవితంలో చాలా గొప్ప రోజు. నా మనవడు వచ్చేశాడు. నా రక్తం, నా వారసుడు. ఇక మీదట అన్ని బాధ్యతలు తనే చూసుకుంటాడు. ఇన్ని రోజులు మీరు నాకెలా సపోర్ట్ చేశారో అదే విధంగా ఇకపై మీరు నా మనవడికి సపోర్ట్ చేయాలి. ఈ కంపెనీని ఎంత ఎత్తుకు తీసుకువెడతాడో చూస్తూ హాయిగా గడిపేస్తాను. అయితే మాకు పని తగ్గిపోతుందన్నమాట. మా అన్ని బాధ్యతల్ని నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చి మేము కూడా మా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు. నా కొడుకు స్థానంలో ఎన్నాళ్ళు రవీంద్ర ఉన్నాడు. ఇక మీదట నా మనవడు చూసుకుంటాడు. తారా, తారా, ఏమిట్రా? ఏమైంది? తాతయ్య ప్లీజ్, ఏవేవో ఆశలు పెట్టుకోవద్దు. ఇప్పుడు ఏమైంది? నేను మీ రక్తమే, కానీ నేను ఈ కంపెనీని చూసుకుంటాను, వారసుడు, ఇవన్నీ అబద్ధాలు తాతయ్య. ఊరికి మీరు అనుకుంటే సరిపోతుందా? అందుకు నేను ఒప్పుకుంటానా లేదా అని కనీసం మాట్లాడగాలి కదా. ఇదే తప్పు మా నాన్నగారి విషయంలో జరిగింది. పిల్లల్ని కని పెంచిన తల్లిదండ్రుల మాట వినడం పిల్లల బాధ్యత. తల్లిదండ్రుల ఆశలు వేరుగా ఉంటే పిల్లల కళ్ళ కూడా వేరుగా ఉంటాయి. తాతయ్య, నేను ఇక్కడికి వచ్చింది మీతో 2 నెలల పాటు గడపడం కోసం. ఆ తరువాత నేను తిరిగి వెళ్ళిపోతాను. ఏంటిలా అంటున్నావు? అక్కడే ఉంది, ఇక్కడ నేనున్నాను. మనకంటూ ఓ కుటుంబం ఉంది, సరసమ్మ ఉంది, మన కంపెనీ ఉంది. ఇవన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళిపోతావా? అవును. అక్కడే ఉంది అమ్మ, నాన్న, నాకు కావలసిన వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. Are you missing him? మిస్సింగ్ హిమ్ లైక్ మ్యాడ్. అతనితో నువ్వే కదమ్మా గొడవ పెట్టుకున్నావు. నేను గొడవ పడుండకపోతే వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళుండేవాడు కాదు. పిచ్చి పిల్ల. పోగొట్టుకున్నది మళ్ళీ దొరికిందని చాలా సంతోషించాను. కానీ వాడొచ్చి 3-4 రోజులు కూడా అవలేదు. ఇంకా ఎవరితోనూ సరిగ్గా కలవను కూడా లేదు. ఈలోపే బాధ్యతలు అప్పగిస్తే ఎలా? నాన్న, మ్, మీ తదుపరి వారసుడు తారకే. మీరేం బాధపడకండి. మీతో వాడెప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత మా అందరిది. ఒక్క నిమిషం. మీ అందరికీ వయసు అయింది అంతే, కానీ బుద్ధి మాత్రం ఎవ్వరికి పెరగలేదు. ఉదయాన్నే వీడియో చూడకపోతే మీరెవరో మీకే తెలీదు. Shut up. యూ షటప్. నేను మాట్లాడతాను తల్లి. ఏంటో చెప్పరా? తారక్ పుట్టి పెరిగిందంతా ఫారిన్ లో. సో వాడు ఆ లైఫ్ స్టైల్ కి అలవాటైపోయాడు. సో మనం ఎందుకు ఆ లైఫ్ స్టైల్ ని ఇక్కడ క్రియేట్ చేయకూడదు? ఓ,
కోతి తను చెడిపోయింది కాక వనాన్నే చెడగొట్టిందంట ఇలాగే పిశాచి పోయింది. పిచ్చాచి డోర్ వైపు నుంచి వెళ్ళినా బాత్రూమ్ కిటికీ నుంచి వస్తుందట. వెర్రి పుష్పం. ఇప్పుడు నేనేం చేయాలో